సౌర విద్యుత్పై అదానీతో చేసుకున్న ఒప్పందాన్ని కూటమి ప్రభుత్వం రద్దు చేసుకోవాలని వామపక్షాలు డిమాండ్ చేశాయి. ఏపీలో పెరిగిన విద్యుత్ ఛార్జీలపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా సిపిఎం, సిపిఐ కార్యదర్శులు శ్రీనివాసరావు, రామకృష్ణలు నిరసనకు దిగారు. నాడు 5 ఏళ్ల పాలనలో జగన్ 8 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారని మండిపడ్డారు. ఇక విద్యుత్ ధరలు తగ్గించడంపై ప్రభుత్వం స్పందించకపోతే రానున్న రోజుల్లో ప్రజలతో కలిసి ఉద్యమానికి శ్రీకారం చుడతామంటున్న నేతలతో మా సిటీ 24/7 ప్రతినిధి మహేష్ ఫేస్ టు ఫేస్. ప్రజలపై విద్యుత్ భారం మోపడాన్ని కూటమి సర్కార్పై వ్యతిరేకిస్తున్నారు వామపక్ష నేతలు. ఈరోజు విద్యుత్ నియంత్రణ మండలి సమావేశం ఎక్కడైతే నిర్వహిస్తున్నారో విజయవాడ బందర్ రోడ్ A+ కన్వెన్షన్ వద్ద అక్కడే బయట వామపక్ష నేతలందరూ కలిసి నిరసన తెలియజేస్తున్నారు. దానిలో భాగంగా మన దగ్గర సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఉన్నారు. ఆయనతో మాట్లాడి తెలుసుకున్నాం. సార్ చెప్పండి, విద్యుత్ భారం బాధుడే బాధుడు అనే కార్యక్రమం కూడా గత ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూటమి నేతలు చెప్పారు. ఈ రోజున వచ్చిన తర్వాత కూడా రెండోసారి ప్రజలపై విద్యుత్ భారం కూడా మోపారు. అయితే గత 5 ఏళ్ల పాలనలో కూడా జగన్ కూడా 8 సార్లు కూడా ప్రజలపై విద్యుత్ భారం మోపుతున్నారు. అంటే ప్రజలపై విద్యుత్ భారం మోపటమే ఈ సర్కార్ లక్ష్యమా? ఇవాళ గతంలో బాధుడే బాధుడు అన్నారు, ఇప్పుడు మళ్ళీ వీరబాధుడు మొదలుపెట్టారు. పైగా ఈ గవర్నమెంట్ చెప్తున్నది ఏమంటే ఇది జగన్మోహన్ రెడ్డి చేసిన పాపము, ఆ పాపాన్ని మీరు భరించమంటా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి పాపం చేస్తే మేమెందుకు భరించాలి? మీరు అధికారంలో ఉన్నారు, మీరు చాలా క్లియర్గా చెప్పారు మేము అధికారంలోకి వస్తే మేము ఛార్జీలు పెంచమన్నారు. మరి ఛార్జీలు ఇవాళ ఎవరు పెంచుతూ ఉన్నారు? మీ హయాంలో పెంచుతూ ఉన్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి కూడా ఇదే చెప్పాడు, తెలుగుదేశం హయాంలో చేసిన పాపాల ఫలితంగా మీ పైన భారాలు పడుతూ ఉన్నాయి కాబట్టి కరెంట్ ఛార్జీలు పెంచుతా అన్నాడు. సేమ్ అదే వర్డ్స్ మళ్ళీ మీరే చెప్తా ఉన్నారు. పైగా ఆ రోజు స్మార్ట్ మీటర్స్ పెట్టకూడదు, దాన్ని మేము పగలగొడతామన్నారు. ఇవాళ మీరు అధికారంలోకి వచ్చిన స్మార్ట్ మీటర్స్ పెడతా ఉన్నారు. అదానితో జగన్మోహన్ రెడ్డి గారు అగ్రిమెంట్ చేసుకున్నారు. 1750 కోట్ల రూపాయలు లంచాలు తిన్నాడని చెప్పి మీరే చెప్పారు. ఇవాళ లంచాలు తినే అగ్రిమెంట్ ఏ రకంగా కొనసాగుతుందో దానికి జవాబు చెప్పలేకపోతా ఉన్నారు. అదాని పేరు ఎత్తడానికి కూడా ముఖ్యమంత్రి గారు భయపడతా ఉన్నాడు. కాబట్టి మేము చాలా క్లియర్గా చెప్తున్నాం, ఏదైతే అదానితో అగ్రిమెంట్ చేసుకున్నారో ప్రజలపైన 25 సంవత్సరాల పాటు భారం కాబోతూ ఉంది. 1,10,000 కోట్ల రూపాయల అదనపు భారం ప్రజలపైన పడతా ఉంది. కాబట్టి అదానితో చేసుకున్న అగ్రిమెంట్ రద్దు చేయాలి, స్మార్ట్ మీటర్స్ వెనక్కు తీసుకోవాలి. అదేవిధంగా ఏదైతే కరెంట్ ఛార్జీలు పెంచారో ఆ మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించాలి. ఆ రకంగా ప్రజలకు వెసులుబాటు కల్పించాలని చెప్పి మేము కోరుతాం. అలాగే ఈరోజు విద్యుత్ నియంత్రణ మండలి సమావేశం కూడా నడుస్తుంది. ఇందులో కూడా మీరు వామపక్ష నేతలుగా అబ్జెక్షన్ అనేది తెలియపరుస్తున్నారా? దాని మీద ఏం కోరుతున్నారు? మేము ఆల్రెడీ అభ్యంతరాలు తెలియజేశాం. 36 పేజీల నివేదిక ఆల్రెడీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్కి పంపాము. ప్రతి దఫా మేము పంచుతూ ఉన్నాం, కానీ ఏపీఆర్సీ వాళ్ళు కన్జ్యూమర్ యొక్క ప్రయోజనాలు కాపాడడం లేదు. నీకు ఏ కన్జ్యూమర్ అడిగాడని ఇవాళ స్మార్ట్ మీటర్స్ పెడతా ఉన్నారు, మీరెందుకు కన్సెంట్ ఇస్తూ ఉన్నారు? అదేవిధంగా లంచాలు ఇచ్చి అదాని అగ్రిమెంట్ చేసుకుంటే సెకీ ద్వారా ఇవాళ దానికి మీరెందుకు కన్సెంట్ ఇస్తూ ఉన్నారు? కాబట్టి ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ యొక్క వైఖరిని కూడా తప్పుపడతా ఉన్నాం. ఈ విషయాన్ని కూడా మేము అందులో పొందుపరిచాం. రేపు మళ్ళీ మా వాదన కూడా వినిపించబోతున్నాం. డిస్కమ్స్ అన్నీ కూడా నష్టాల్లో ఉన్నాయి, అందువల్లనే ప్రజలపై భారం మోపుతున్నారని చెప్పే కూడా ప్రభుత్వం చెప్తోంది కదా. దీనికి డిస్కమ్స్ నష్టాలు ఉంటే ఆ నష్టాలు ఎందుకు వచ్చినాయో మీరు కనుక్కోవాలి. మాకు నష్టాలు వచ్చినాయి కాబట్టి ప్రజలు మీరు భరించండి అంటే ప్రతిసారి ఇదే పనేనే. ఎందుకు నష్టాలు వస్తున్నాయి? మీరు పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్లోనే పెద్ద పెద్ద రేట్లు కొంటారు. ఇప్పుడు అదానితో అగ్రిమెంట్ చేశారు, నష్టాలు ఎందుకు రావు? ఖచ్చితంగా వస్తాయి. నువ్వు అది ఎంత ₹1.99 దొరుకుతున్న సరుకుని నువ్వు ₹2.49 పెట్టుకుంటా ఉన్నావు. నువ్వు అది 25 ఏళ్ల పాటు అగ్రిమెంట్ చేస్తావు. 25 ఏళ్ల తర్వాత మరి ఆ రోజు ఏ పరిస్థితి ఉంటుందో నీకు తెలియదు. కాబట్టి ఏమంటే ఇవాళ సుదీర్ఘకాలము పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ ద్వారా ఆయాచితంగా కొంతమందికి లబ్ధి చేకూరుస్తూ ఉన్నారు. కార్పొరేట్ కంపెనీలు లాభపడతా ఉన్నాయి, అదానీ లాభపడతా ఉన్నాడు. స్మార్ట్ మీటర్స్ ఎవరు అడిగారయ్యా? విజయవాడలో ఎవరన్నా అడిగారా? లేదా మన పల్లెల్లో ఎవరన్నా అడిగారా? ఎవరు అడగల. స్మార్ట్ మీటర్స్కి మీరు అనుమతి ఇస్తారు. కాబట్టి ఏమంటే దీన్ని పూర్తిగా తప్పుపడతా ఉన్నాం, ఖండిస్తూ ఉన్నాం, వ్యతిరేకిస్తూ ఉన్నాం. రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి శ్రీకారం చుడతా ఉన్నాం. ప్రజలపై విద్యుత్ భారం పట్టడానికి వీల్లేదని చెప్పేసి సిపిఎం, సిపిఐ వామపక్ష నేతల ఆధ్వర్యంలో A+ కన్వెన్షన్ దగ్గర నిరసన కార్యక్రమం సాగుతోంది. అందులో భాగంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు ఉన్నారు. ఆయన్ని అడగలుచుకో. భారాలు మోపటాన్ని ఆపకపోయినందువల్లే గత ప్రభుత్వానికి ప్రజలు గుణపాఠం చెప్పారు. మేము చేస్తున్నది ఒక రాజకీయ పోరాటం కాదు, ఇది ప్రజల తరఫున మేము చేస్తున్న పోరాటం. ప్రజల హృదయ స్పందన. అందరూ వీధుల్లోకి రాలేరు కాబట్టి మేము వస్తున్న వీధుల్లోకి వచ్చి నిరసన తెలియజేస్తున్నాం. ప్రజల మద్దతు పూర్తిగా ఉంది, వాళ్ళు మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నారు.
ఆ ప్రజల యొక్క భావనల్ని దృష్టిలో తీసుకొని ప్రభుత్వం ఈ భారాలని రద్దు చేయాలి. గత ప్రభుత్వం చేసిన తప్పుల్ని ఈ ప్రభుత్వం కూడా మేము దాన్ని కొనసాగిస్తామని అంటే గత ప్రభుత్వం తిరస్కరించినట్టు మీరు తిరస్కరణకు గురవుతారు. ఇద్దరూ కూడా అటు మోడీకి ఇటు అదానికి సేవ చేయడానికే జనం మీద భారం వేస్తున్నారు. 1700 కోట్లు లంచం తీసుకొని 25 ఏళ్ల పాటు 1,20,000 కోట్ల రూపాయల అదనపు భారాన్ని వినియోగదారులు మోపుతుంటే రెగ్యులేటరీ కమిషన్ ఏ విధంగా దాన్ని అనుమతిస్తుందని చెప్పి అడుగుతున్నాను. చంద్రబాబు నాయుడు గారు 4 రోజుల క్రితం మేము ఈ ఒప్పందాన్ని అధ్యయనం చేస్తున్నాం అన్నాడు. ఇప్పుడు మాట మార్చి అమెరికా నుంచి నివేదిక రాలేదంటున్నారు. అమెరికా వాళ్ళు దయచేసి మనకు నివేదిక పంపుతారా? ఎక్కడన్నా ఉందా? ప్రపంచంలో ఎంతవరకు జరిగింది? ఎక్కడన్నా ఎవరిని ఫోన్లు చేయడానికి మాట చెబుతున్నారు? పోనీ మీరేమైనా రాశారా అమెరికా ప్రభుత్వానికి మాకు ఇది పంపండి అని? కాబట్టి దీన్ని చట్టబద్ధం చేయడానికే రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు నిర్ణయించుకున్నారు. గత ప్రభుత్వం వేసిన ప్రజల మీద దోపిడీని ఈ చట్టబద్ధం చేయడానికి ఈరోజు ఈ డిస్కామ్లు ఇక్కడ పెట్టాయి. రెగ్యులేటరీ కమిషన్ పూర్తిగా తిరస్కరించాలి. దీని కొనసాగింపుగా ప్రభుత్వం ఈ రెగ్యులేటరీ కమిషన్ గారి నిర్ణయం రాబోతే 10వ తేదీ కూడా కర్నూలులో ఈ విచారణ దగ్గర మేము మా అభిప్రాయాలు తెలియజేస్తాం. ఈ రెండు కూడా ఫెయిల్ అయితే వీధుల్లోకి ఎక్కి పోరాటమైనా మరో మార్గం లేదు. ఇది పరిస్థితి. ప్రజలపై, సామాన్య ప్రజలపై భారం మోపడం, ప్రభుత్వాలు మారినా సరే ప్రజలపై భారం మోపడం మాత్రం మారట్లేదని ఎన్నిసార్లు విన్నవించినా సరే ప్రజలకు భారం మోపడం అనేది మంచి విధానం కూడా కాదన్నారు. అలాగే ప్రతిపక్షంలో ఉన్న సమయంలో బాధుడే బాధుడు ప్రజల మీద అని చెప్పేసి నినాదించిన చంద్రబాబు ఈ రోజున ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ప్రజలపై వీరబాధుడికి శ్రీకారం చుట్టారని, ఇది మంచి విధానం కాదని కూడా వామపక్ష నేతలు చెప్తున్న పరిస్థితి నెలకొంది. కెమెరామెన్ రంగతోటి జర్నలిస్ట్ మహేష్, విజయవాడ నుంచి.